यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఈ యొక్క ఉపనిషద జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇప్పుడు జల ప్రసేచనం 4వది మనం దక్షిణం నుంచి కదా ఆచార్య మొదలు పెట్టేది. అమ్మగారు జల ప్రసేచనం వదిలేయండి. ఇప్పుడు సాయంకాలం 3వ ఆహుతి మౌనం ఎందుకు అనే ప్రసంగాన్ని నిన్న ప్రస్తావించుకున్నాం. దాని గురించి అడగండి. సరే ఆచార్య. శివమ్మగారు పట్టుకున్నారా లేదా? ఎవరికైనా అర్థం కాకుండా ఉందా? నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. అర్థమైంది ఆచార్య, మళ్ళీ చూశాను పుస్తకంలో. ఓకే. ఇంకా ప్రకాశంలో కూడా ఉన్నది ఆచార్య. ఏమంటారమ్మా? గర్భధానం గురించి సత్యార్థ ప్రకాశంలో కూడా ఉంది, 4వ సమూలాక్షంలో. అవును. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రథమ అధ్యాయము 6వ సంపుటంలో ఉన్నాము. సర్వాజీవి సర్వసంస్థే బృహంతే తస్మిన్ హంసో భ్రామ్యతే బ్రహ్మచక్రే పృథగ్ ఆత్మానం ప్రేరితారం చ మత్వా జుష్టస్తతస్తేనామృతత్వమేతి. సర్వాజీవి, ఈ యొక్క సంపూర్ణమైనటువంటి జీవజాతి అంటే జీవాత్మ. ఈ జీవాత్మ సర్వసంస్థే, ఈ యొక్క అండపిండ బ్రహ్మాండం అంతటిలో నిహితమై ఉన్నటువంటి సర్వసంస్థే బృహంతే బృహంతే, ఈ బృహత్ విశ్వరూపముగా విశ్వ బ్రహ్మాండం ఉన్నటువంటి దీనిలో ఈ యొక్క తస్మిన్ హంసో, తస్మిన్ ఈ విశ్వ బ్రహ్మాండం రూపంలో ఏదైతే అండం నుంచి పిండం, పిండం నుంచి బ్రహ్మాండం ఇది ఏదైతే కనపడుతుందో దాంట్లో హంసో భ్రామ్యతే. ఈ హంస, హంస అంటే హంస అని దేన్నంటారు అంటే నీరక్షీర వివేకి. నీరక్షీర వివేకి, నీరక్షీర వివేకి అంటే నీళ్లను నీళ్లు, పాలను పాలు చేసుకునేటువంటి ఆ తత్వమును హంసతత్వం అంటారు. హంసకు నీళ్లు కలిపిన పాలు, పాలు కలిసిన నీళ్లను పెట్టినట్టయితే ఆ రెండింటిని వేరు చేయగలదా అంటే చేయలేదు, దానికి సాధ్యం కాదు. మరి హంసాన్ని ఎందుకు అంటున్నారు అని అంటే కొలనులో, నదిలో, సరస్సులో ఉండేటువంటి తామర కాడలో ఉండేటువంటి పాలను ఆ కొలను, సరస్సు, నది నీటికి స్పర్శ కాకుండానే పాలను పాలుగా సేవిస్తుంటాయి. అందు గురించి దీనిని హంస అంటుంటారు. కాబట్టి హంస ఎవరు అంటే జీవాత్మ. మరి అన్ని హంసలు ఆ రకంగా ఉంటాయంటే కాదు. పరహంస పరివ్రాజక ఆచార్య, పరమహంస. పరమహంస అని అంటే ఉత్కృష్టమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిత్వం. పరివ్రాజక, పరివ్రాజక అంటే ఒక చోట స్థిరముగా ఉండని వాడు, నిరంతరము అంతటా తిరిగేటువంటి వారిని పరివ్రాజక అంటారు. ఆ యొక్క పరివ్రాజక సన్యాసులకు పరమహంస అని పేరు ఉంటుంటుంది. అందరూ సన్యాసులకు కాదు. వస్త్రధారణ, కాషాయ వస్త్రధారణ చేసుకున్నంత మాత్రాన సన్యాసులు కారు.
వారికి మంచేదో చెడేదో, హితమేదో అహితమేదో, హాని ఏదో లాభమేదో, ఇవన్నింటినీ మాట్లాడుతున్నటువంటి వారి మాట ధ్వనిని వింటూనే పసిగట్టేటువంటి వివేకం, చదువుతున్నటువంటిది, వింటున్నటువంటి ప్రవచనం ఎవరు ఏం చెప్తున్నారు, ఎందుకోసం చెప్తున్నారు, దాంట్లో వారి హితం ఎంత, మన హితం ఎంత అనేటువంటిది ప్రతిదీ వడబోసినట్టుగా గ్రహించేటువంటి వారిని సన్యాసులను పరమహంస అంటుంటారు. ఈ యొక్క జీవాత్మ ఏదైతే భూహు స్థితి, భువః స్థితి, స్వః స్థితి, మహః స్థితి, జనః స్థితి, తపః స్థితి అని పైనుంచి కిందికి దిగజారుతూ ఎంతకైతే దిగజారాలో ఇక అంతకంటే దిగజారేటువంటి స్థితి లేనటువంటి జీవాత్మ ఓం సత్యం పునాతు పునః శిరసి అని దిగజారినటువంటి ఆ యొక్క వ్యవహారం. ఇవాళ మణిగారు చెప్తున్నారు కదా, ప్రకృతి అంటే స్వభావం, అణువణువున ప్రకృతి ఇమిడి ఉంది. ఈ స్వభావము ఎవరికి? జీవాత్మయే ప్రకృతి బొడిలో ఒదిగి ఉన్నది కాబట్టి, జీవాత్మయే దేహాన్ని ధరించి ఉన్నది కాబట్టి, జీవాత్మకే ఈ యొక్క స్వాభావిక వ్యవహారం, ఎటువంటి స్వభావం అంటే అటువంటిది వ్యావహారికంగా చాటుకునేటువంటి సత్తా జీవాత్మకు మాత్రమే ఉన్నది కాబట్టి, ఈ జీవాత్మ ప్రకృతి అణువణువున ఇమిడి ఉన్నది కాబట్టి, ఈ యొక్క ప్రకృతి నుండి ఆ స్వభావం అనేటువంటిది ఈ జీవాత్మలోకి వస్తుంది. ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతి అంటే కనబడే దృశ్య రూపం. ఆత్మ కనబడని దృశ్యం, అదృశ్య రూపం. అన్నం కనబడే రూపం, అన్నంలోని పదార్థ గుణం కనబడని రూపం. అందుకే పదార్థాన్ని ఒలిపించి మరీ వంటబట్టింపజేస్తున్నాడు దేవుడు. మనం తినేటువంటి అన్నాన్ని నమిలించి ఇప్పుడు స్థూల రూపాన్ని ఎంత స్థూలంగా ఉంటే దానిని ముక్కలుగా గోయించి దాంట్లో ఉండేటువంటి ఆ గట్టిదనాన్ని సెగబెట్టి ఉడికించి ఆ ఉడికిన దాన్ని నోట్లో నమిలింపజేసి నమిలినటువంటి దానిని మింగిన తర్వాత జీర్ణక్రియలో కనబడే రూపాన్ని కనబడని రూపాన్ని విడమర్చి కనబడే రూపాన్ని పిప్పిగా మలమూత్ర విసర్జన గావింపజేస్తూ కనబడనటువంటి అన్న రసతత్వాన్ని వంటబట్టింపజేస్తూ ఆ రూపకంగా ఇది దేహాన్ని ధరించినటువంటి ఆత్మ ఏ అన్నమైతే తింటుందో ఆ అన్నం యొక్క గుణకర్మ స్వభావం ప్రకారంగా స్వభావం ఏర్పడుతుంటది. మనసు మారుతుంటది, స్వభావం ఏర్పడుతుంటది. కాబట్టి హిందీలో సామెత ఏంటంటే జైసే ఖాయే అన్న వైసా బనే మన్. అన్నం ఎటువంటి అన్నం తింటుంటారో మనసు కూడా ఆ విధంగానే తయారవుతుంది అనేటువంటిది అభిప్రాయం. హంస భ్రామ్యతే బ్రహ్మచక్రే. ఈ యొక్క బ్రహ్మ అంటే పరమాత్మని యొక్క ఈ కాలచక్రములో నిరంతరంగా ఈ చక్రం యొక్క రహస్యం ఏంటంటే, ఒక వ్యక్తి అంటాడు ముందు చక్రం వెనుకకు తిరుగుతుందని చెప్పేసి, మరొక వ్యక్తి అంటాడు వెనుక చక్రం ముందుకు తిరుగుతుందని చెప్పేసి. ఇప్పుడు ఇందులో ఏది సరైంది కాదు. రెండు సరైనవే. అలా ఎలాగవుతుంది? రెండు సరైనవి. ముందుకు వెళ్ళాలి అంటే వెనక కాలు ముందుకు రావాలి కదండి. చూసారా, అమ్మగారు చెప్తున్నారు వినండి. అమ్మగారు అర్థమైందా? అర్థమైంది ఆచార్యజీ. మరి ఏం చెప్తున్నారు చెప్పండి. చక్రము ముందుకు నడవటం అని అంటే ఒక కాలు ముందుకు నడిచినప్పుడు మళ్ళీ ఆ కాలు వెనక్కి వస్తుంది, వెనక కాలు ముందుకు వస్తుంది.
అదే విధంగా చక్రాలు కూడా ఒకదాన్ని ఒకటి దాటుకుంటూ వెళ్తాము అనేది అభిప్రాయం మంచి. చక్రాలు ఒకదాన్ని ఒకటి దాటుకుంటూ పోతాయా? మీరు ఎక్కిన కారు చక్రం వెనక చక్రం ముందు చక్రాన్ని దాటేసుకుంటూ పోతుందా? ఏలా? కానీ దేని పరిధిలో అవి నడుస్తూ ఉంటాయి. ఓం ప్రకాష్ చెప్పింది ఏంటి, ప్రభాకర్ గారు చెప్పింది ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి? నడపడం వేరు. చక్రాలు తిరిగే చక్రం తన గతిలో తాను తిరుగుతుంటది కానీ ఏ చక్రాన్ని దాటేయదు, వెనకబడేయదు. తన గతిలో తను తిరుగుతుంటది. ఆ తిరుగుతున్నప్పుడు ముందు చక్రము వెనుకకు తిరుగుతుంటది, వెనక చక్రం ముందుకు తిరుగుతుంటది. గమనించారా? దేని గతిలో అది నడుస్తుంది. ఆ దేని గతిలో అది నడవటమే దీన్ని సరేనా చెప్పేది ఒకటి, మీరు అర్థం చేసుకునేది దాని గతిలో అది తిరుగుతుంది అని అంటే ఆ తిరిగేటువంటి విధానం. ముందు చక్రం ముందు నడుస్తుంది, వెనక చక్రం వెనక్కి నడుస్తుంది అంటే దేని పరిధిలో ముందు చక్రం ముందటిదట, వెనక చక్రం వెనకకు నడుస్తుందంట. చూడండి, వెనక కాలు అట్లా ఉంది కాబట్టి నడుస్తుంది అనే అర్థమైంది అని చెప్పండి. తడబడతారు ఎందుకు, తొందరపడతారు ఎందుకు? నెమ్మదిగా చెప్పండి. అవకాశం మీకే ఇచ్చారు, మీరే మాట్లాడుతున్నారు, ఎందుకు తొందరపడతారు? ఇంకో చెప్తారు, చక్రము తన పదిలో తాను తిరుగుతూ ఉంటుంది ఆచారి. వెనకది ముందుకు తిరిగినప్పుడు వెనక తిరిగినప్పుడు ఒకే వృత్తంలో తిరుగుతూ ఉంటుంది. అది ప్రసంగం అది కాదు. అమ్మగారు ఏమన్నా, ఓం ప్రకాష్ అన్నది, ప్రభాకర్ గారు అన్నది, అమ్మగారు అన్న దాంట్లో ఏంటంటే ముందుకు తిరుగుతుంది, వెనకకు తిరుగుతుందని అమ్మగారు అన్నారు. దీని గురించి చెప్పండి. ఉదాహరణ ఏమొస్తుందంటే, భూమి తన కక్షలో తాను తిరుగుతూ సూర్యుని కూడా ఆ విధంగా తిరుగుతున్నది, దాని కక్షలో అది తిరుగుతుంది, ఆ వాటిని కూడా ఆ విధంగా తిరుగుతుందేమని అట్లా వస్తుంది ఆచార్య. గారు పాలు తీసుకొని డబ్బల పోసేటప్పుడు డబ్బలకు వాళ్ళు పోసేటువంటి క్యాన్లకు రెండింటికి సంబంధం ఏర్పడుతుందంట. వెనకది వెనకకు, ముంగటిది ముంగటికి. అమ్మగారు చెప్పింది తప్పుందా? ఎవరు చెప్పరు. ప్రసంగానికి అనుసారంగా మాట్లాడాలి కానీ వేరే చెప్తే ఇంకేమో. అమ్మగారు చెప్పింది కూడా సరిగానే ఉంది. వెనక చక్రము వెనకకు తిరుగుతుంది, ముందు చక్రం ముందుకు తిరుగుతుంది. ముందు చక్రం వెనుకకు తిరుగుతుంది, వెనుక చక్రం ముందుకు తిరుగుతుంది. ఏదైనా ఒకటే కదా. ఏమైనా తేడా కనిపిస్తుందా? తిరిగే చక్రాన్ని కింద చూస్తేనేమో వెనకకు తిరుగుతున్నట్టుగా, ముందుకు వెనకకు తిరుగుతున్నట్టుగా, అదే చక్రాన్ని పైన చూస్తేనేమో వెనకకి వెళ్ళి ముందుకు తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అర్థం కావట్లేదా? అలాగే అనిపిస్తుంది. వృత్తాకారంలో గుండ్రంగా తిరుగుతున్నప్పుడు అట్లే కనిపిస్తుంది. పృథక్ ఆత్మానం ప్రేరితారం. పృథక్ ఆత్మానం, ఈ యొక్క అణువులో ఉండేటువంటి ఈ కాలంలో క్షణం, నిమిషం, గంట, గడియ, జాము, రోజు, రాత్రింబవలు నిరంతరంగా తిరిగేటువంటిది. తిరుగుతున్నది నేను, వయసు పెరుగుతున్నది నాకు, చచ్చిపోతున్నది నేను, పుడుతున్నది నేను, మళ్ళీ జీవన్ముక్తిని పొందుతున్నది నేను. నన్ను ఇందులో తిప్పుతున్నది ఎవరు? నాకు ఈ దేహమునిచ్చింది ఎవరు? నాకు ఈ ఆహారాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? నన్ను ఈ దేహములో బాల్యముగా, యవ్వనముగా, ప్రౌఢావస్థగా, వృద్ధుడుగా, జరాజీర్ణావస్థ, క్షత విక్షత, అంగవికలాంగంగా చనిపోయాడని చెప్పేసి నన్ను గుర్తింపజేసి నన్ను భ్రమింపజేయడానికి కారణం ఏమిటి? ఇదంతా నడిపిస్తున్నది ఎవరు? ఆ నడిపించే అతను వేరు, నేను వేరు. పృథక్ ఆత్మానం. పృథక్ అంటే వేరుగా. నడిపేవాడు వేరే, నడిచేది వేరే. చక్రాన్ని తిరిగజేసేవారు
పైడిలేసి తొక్కేవారు వేరే, లేదంటే దాంట్లో పెట్రోల్ పోసి ఇంజన్ స్టార్ట్ చేసేటువంటి వారు వేరే, నడిపేవారు వేరే, నడిచేది వేరే. అర్థమవుతుందా? పృథక్ ఆత్మానం ప్రేరితారం. ప్రేరితారం అంటే నడిపే అతను. ఈ కాలచక్రాన్ని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరి ఆధీనంలో ఉన్నది. ఇప్పుడు మన ఆధీనంలో ఉంటే మనం ఈ కాలాన్ని స్తంభింపజేసే వారిని, ఆపేసే వారిని. ఎక్కడైతే మనకు సుఖం ఉంటుందో, ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉంటుందో దాన్ని ఆపేసే వారిని. ఎక్కడైతే మనకు ఇబ్బంది పెడుతుంటారో, మనల్ని నిలదీస్తుంటారో, మనకు నిందాపనిందలు వస్తుంటాయో, మన కాలు చేతులు విరిగిపోతుంటాయో, మనం చచ్చిపోతున్నాం, ఆ కాలాన్ని మనం రానిపోము. మన చేతిలో ఉంటుంది. ఏది మాట్లాడారు అన్నింటికి ఊరికి కూర్చుంటారు. పరమేశ్వరుని ఆధీనంలో ఉంటుంది ఆచార్యులు. ఎవరి ఆధీనంలో ఉంటున్నది అన్నది కాదు ఇక్కడ ప్రసంగం. పరమాత్మ ఆధీనంలో ఉంటుంది. పరమాత్మ ఆధీనం అంటారు. తిప్పేవారు వేరే, తిరిగేవారు వేరే. అవునా సార్? తిప్పేవారు ఎవరు? పరమాత్ముడు కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరు అన్నది కాదు, ఇక్కడ ప్రసంగం ఏంటంటే పృథక్ ఆత్మానం ప్రేరితారం చ మత్వా. తిప్పేవారు వేరు, తిరిగేవారు వేరు. ఈ ప్రకృతి సంయోగంలో ఈ వివిధ 84 లక్షల జీవాత్మల యొక్క జన్మలు, ఈ శరీరాలు ఏవైతే ఉన్నాయో వివిధ జన్మలు, ఆ జన్మల్లో తిరుగుతున్నది ఎవరు? ఈ జన్మలను సృష్టింపజేసి జీవాత్మను ఈ రకంగా కర్మఫలం అనుభవింపజేస్తున్నది ఎవరు? వీరిద్దరు వేరు వేరు. అంతే. జీవాత్మలు తిరుగుతున్నాయి, తింపేవాడు పరమాత్మ. అవును. ఈ రకంగా ఆ జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పేసి ఇద్దరిని వేరు వేరుగా మత్వ ఆ రకంగా స్వీకరించి జుష్టస్తతస్తేనామృతత్వమేతి. ఈ విధమైనటువంటి సైకిల్ తొక్కే అతను తొక్కుతున్నాడు, నేను మాత్రం తిరుగుతున్నాదని ఆ చక్రము, నేను తిరిగేది వేరే, అతడు నన్ను తిరిగేటట్టుగా తొక్కుతున్నటువంటిది వేరే అతను అని ఈ రకంగా తృప్తిపడి జుష ప్రీతి శ్రేవనయో తృప్తిపడి తతస్తేనామృతత్వమేతి. ఇక అతని మనము ఈ అన్నమును కావాలనుకుంటే, ఈ దేహమును కావాలని అనుకుంటే అతడు కాలచక్రాన్ని తిప్పుతూనే ఉంటాడు, మనం తిరుగుతూనే ఉండాలి. కాబట్టి ఈ అన్నమే వద్దు, ఈ దేహమే వద్దు, ఈ జీవితమే వద్దు, అని పోవడం, చనిపోవడం, ఈ చనిపోయేటువంటి స్థితియే వద్దు అనేటువంటి అవగాహన కలిగినటువంటి జీవాత్మ అమృతత్వం ఏతి ముక్తిని ప్రాప్తించుకుంటుంది. 7వది చూడండి. ఉద్గీతమేతత్పరమం తు బ్రహ్మ తస్మిన్ త్రయం సుప్రతిష్ఠాక్షరం చ. ఉద్గీతం ఉద్గీతం. ఈ ఉద్గీత ప్రాణాయామం చేస్తుంటే ఊపిరి పీల్చుకుంటున్నట్టుగా చేస్తున్నారే గాని ఉద్గీతాన్ని చేయట్లేదు. ఉద్గీతం అని అంటే ఎవరైతే ఈ ఉద్గీత ప్రాణాయామాన్ని చేస్తుంటారో వారి ఉపస్థ ఇంద్రియం ఉపస్థం లేవాలి. ఉద్గీతం ఆ ఉపస్థం లేచి అంటే ఉడ్డియాన బంధం. ఈ రకంగా ఉద్గీతాన్ని ఎవరైతే చేస్తుంటారో వారి ఉపస్థం లేచి ఉన్నప్పుడు ప్రోస్టేట్ గ్రంథి, దాంట్లో మనం తిన్నటువంటి ఎనర్జీ ఏదైతే సంగ్రహితం అవుతుందో, వీర్యముగా సంగ్రహితం అవుతుందో, అది ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామం చేసేటప్పుడు ఉవ్వెత్తున లేవాలి. ఉద్గీతం ప్రమిదలో పోసినటువంటి నెయ్యి వత్తిని తడిపిన తర్వాత వత్తి కొసను అంటించినటువంటి ఆ అగ్నికి ఈ వత్తి పోగు మధ్యలో ఉండేటువంటి వాయువు కారణంగా అగ్ని మండడానికి ఈ ప్రమిదలో ఉన్నటువంటి నెయ్యిని అందించాలా, అందించకూడదా? అందిస్తే ఏమవుతుంది, అందించకుంటే ఏమవుతుంది? అందిస్తే వెలుగుతుంది, అందించకుండా ఆరిపోతుంది. ఈ ఉద్గీతంలో కూడా అంతే. బ్రహ్మచర్య పాలన
రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం. రోగనిరోధక శక్తిలో ఏం జరుగుతుంది అంటే ఈ మనము ఏదైతే అన్నం తింటున్నామో ఆ అన్నం తోటి ఏ ఎనర్జీ, ఊర్జా శక్తి, వీర్యం అయితే తయారవుతుందో అది అక్కడే వదిలేసినట్టయితే, దాన్ని సద్వినియోగపరచుకోకపోయినట్లయితే స్వప్న దోషంతో స్ఖలితమైపోతుంటది. తద్వారా నరాల బలహీనత వస్తుంటది, కళ్ళు బయలు గమ్ముతుంటాయి, ఎముకలు బలహీన పడిపోతుంటాయి. ప్రతి రోగానికి మనం బలి కావాల్సి వస్తుంటది. అందు గురించి ఈ యొక్క ఉద్గీతం, ఉత్ అందుకని ఈ యొక్క ప్రక్రియ చెప్పేటప్పుడు ఓం ప్రకాష్ చెప్పినటువంటిది మీరు గ్రహించినటువంటిది ఏంటంటే ఉడ్డియాన బంధం. ఇప్పుడు ఆ పేరే మర్చిపోయారు, చెప్పడమే లేదు. ఈ యొక్క ఉడ్డియాన బంధం, ఉటు ఇప్పుడు ఒక కప్ప ఎగరడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక పక్షి ఎగరడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎట్లయితే ఇట్లా కిందికి దిగి వంగినట్టు వంగి పైకి ఎగురుతుంటది. ఆ రూపకంగా ఈ ఉద్గీత ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఈ యొక్క మూల బంధం ఉడ్డియాన బంధం అది లేచినట్టు ఉండాలి. అందుకే దాని మీద ఎవరైతే ధ్యాస పెడుతుంటారో, దాని యొక్క కదలికల మీద ఎవరైతే ధ్యాస పెడుతుంటారో వారిలో కామ, క్రోధ, లోభ, ఈర్ష, ద్వేష, అసూయ, పగ, ప్రతీకారం అన్ని నిర్వీర్యమైపోతుంటాయి, కనుమరుగైపోతుంటాయి, కనబడకుండా అయిపోతుంటాయి. వారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క ముఖ కవలికలన్నీ విరపూసిన పువ్వు గోలై అచ్చుగుద్దినట్టుగా, ఎంత చూస్తుంటే చూడాలనిపించడం, ఒదిగినటువంటి ఎదిగిన కొద్దీ ఒదగమని ఆ గేయంలో చెప్పినటువంటి అభిప్రాయం ప్రకారంగా వారు ఉంటారు. ఇక ఎవరిదైతే ఒదగలేదో వ్యక్తిత్వం, అటువంటి వారే చింపిరి జుట్టు, పగిలిన పళ్ళు, ముఖము అంత పేలిపోయినట్టుగా, ఏదో కోల్పోయినట్టుగా, ప్రతిదానికి చిర్రుబుర్రులాడటం, ఇటువంటి లక్షణాలు ఉంటుంటాయి. అందు గురించి ఈ ఉద్గీతము అని అంటే ఎవరిదైతే ఈ యొక్క ఉపస్థం లేచినట్టుగా ఆ ఉడ్డియాన బంధాన్ని దాన్ని పట్టుకోవడం జరుగుతుంటుందో, పట్టుకొని ఈ యొక్క ఉద్గీతం ఎంతైతే పైకి లేబట్టి ఎంతసేపు అయితే స్వరాన్ని ఎత్తడం జరుగుతుందో అంతసేపు దించాలి. ఎత్తేటప్పుడు మనకు అంత ప్రయోజనం కలగదు. దించేటప్పుడు మన శరీరం యొక్క ఊర్జ అనేటువంటిది మన శరీరం అణువణువున ఇమిడిపోతుంది, ఇంకిపోతుంది. తద్వారా బ్రహ్మచర్య పాలన జరుగుతుంది. శరీరం వజ్రకాయంగా తయారవుతుంది, దీర్ఘాయుష్యం లభిస్తుంటది, రోగనిరోధక శక్తి పెరుగుతుంటుంటది. దించడం అనేటువంటిది అత్యంత ముఖ్యం. అందుకని ఈ ఉద్గీతం చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఈ ఉద్గీతంతో జీవితానికి మనం ఆయుష్ పోసుకున్న వాళ్ళం అవుతుంటాం. మనము ఏంటంటే ఎంత ఖర్చు, భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే మనం సంపాదించుకున్నది ఎంత ఖర్చు చేస్తే మళ్ళీ అంత సంపాదించుకోవాలనేటువంటి కసి పెరుగుతుంటది. ఇంకా కావాలి సంపాదించుకునేటువంటిది. ఈ భౌతిక ద్రవ్యంకు ఎంతైతే మనము దాని పట్ల ఆసక్తి చూపిస్తుంటామో, ఈ ఆధ్యాత్మికములో మనం తినేటువంటి అన్నముతోటి వంటబట్టడం మనం తిన్నటువంటి అన్నం వంటబట్టడం అనేటువంటిది ఇక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటిదే. ఎవరికైతే అన్నము వంటబడుతుంటదో వాళ్ళ మలము ఒలిచిన అరటి పండు పోలే నీళ్ళల్లో తేలాడాల్సినటువంటి కారణం ఏంటంటే దాంట్లో సత్వం అనేటువంటిది లోపలే ఉండిపోయింది. అంటే శరీరానికి వంటబట్టింది. ఈ సత్వరహితమైనటువంటి ఆ పిప్పి మాత్రమే, ఆ మలము మాత్రం ఒలిచిన అరటి పండు పోలే ఎవరిదైతే మలం ఉంటుందో వారికి ఏ రోగము లేదు అనేటువంటి బండ గుర్తు. ఇంకా ఎవరికైతే నీళ్ళల్లో మునుగుతుంది అని అంటే ఆ సత్వం అనేటువంటిది శరీరం నుండి బయటకు పోతుంది, వంటబట్టట్లేదు అనేటువంటిది అభిప్రాయం.
ఉద్గీతంలో ఆచార్యజీ ఇప్పుడు అది దాంట్లో కూర్చుంటాం కదా, దొడ్డికి పోయినప్పుడు ఇప్పుడు బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధితం కాబట్టి అందరికి శౌచాలయాలు కట్టిస్తున్నాడు కాబట్టి ప్రధానమంత్రి మన ఇళ్లలో ఉండేటువంటి దాంట్లో పోతున్నప్పుడు నీళ్ళల్లో తేలాడితే అరటిపండు వలసినట్టుగా ఉండి తేలాడితే వారికి ఏ రోగము లేదు అనేటువంటిది బండగుర్తు. ఓ ఆచార్యజీ, ఉద్గీతంలో మూలాధారాన్ని లేపి పట్టాలి. ఉపస్థానం అంటున్నారు కదా, అది మరి ఉపస్థానమా? ఉపస్థం. ఇప్పుడు మూలాధారం వేరు, ఉపస్థం వేరే కదా. మూలాధారం ఉపస్థం క్రింద మలద్వారాన్ని మూలాధారం అంటారు. ఉపస్థము అనేటువంటిది ఉపస్థ దగ్గరగా ఉండేటువంటిది, ప్రోస్టేట్ గ్రంథికి దగ్గరగా ఉండేటువంటి ఉపస్థము అంటే మూత్రేంద్రియం. అది పైకి లేచినట్టు పొత్తి కడుపు. ఇప్పుడు మనము ఈ ఉద్గీత ప్రాణాయామం చేసేటప్పుడు స్వరము ఎత్తేటప్పుడు మనకు ఏ మార్పు కనబడదు. స్వరము దించేటప్పుడు చూడండి, మనకు తెలియకుండానే అది పైకి లేచి వస్తుంటది. నిటారుగా కూర్చోండి, నడుము వెన్నెముక చక్కగా పెట్టండి, మెడలు చక్కగా పెట్టి కూర్చోండి, చేయడానికి ప్రయత్నం చేయండి. చేసినప్పుడు ఈ ఎక్కడైతే ఆరంభ దశ తెలియకుండా ఉంటుంటుందో వారికే నిజమైనటువంటి ఉద్గీతం వచ్చినట్టుగా. పూర్తిగా దిగాలి. దిగేటువంటిది కూడా ఆగిపోతే, స్వరం ఆగిపోతే అది అశుద్ధం. ఎందుకంటే ఓంకారం పరమేశ్వరుడు అనంతుడు కాబట్టి అతని అనేక నామాలలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఓంకారం కాబట్టి ఈ ఓంకారానికి కూడా ఆది అంతము తెలియకుండా ఎవరైతే పలుకుతారో అది నిజమైనటువంటి ఉపాసన. ఎవరికైతే ప్రారంభం ఇక్కడికి వెళ్ళి ప్రారంభం అవుతుంది అని ప్రారంభ దశ తెలిస్తే, ఎవరికైతే ఇక్కడ ఆగిపోయింది అని ఆగిపోయిన దశ తెలిస్తే అది అశుద్ధం. ఇప్పుడు ప్రారంభం ఏంటంటే వేళ్ళను తెంపేసి పీకేసినట్టుగా, ఇక ఆగిపోయిన దశ తెలవడము అంటే తల కొట్టేసినట్టుగా. అందుకని ఈ ఓంకారం అనేటువంటిది అనంతం, ఆది అంతం లేనటువంటిది కాబట్టి ఇప్పుడు మొదలయ్యే దశ ఓ ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంది. ఓ ఓ ఓ ఇది ఈ మొదలయ్యే దశ తెలుస్తుంది. పలకాడం ఎలా పలకాలంటే లోపల నుంచి రావాలి. ఈ యొక్క స్వరపేటిక, స్వరనాళిక, ఇప్పుడు ఈ స్వరపేటిక అనేటువంటిది నిటారుగా పెట్టినప్పుడే అది వస్తుంటది. ఆచార్య ఇక్కడ ఉడియాన్ బంధనం ఏం చేస్తుంది? ఉడియాన్ బంధనం ఉంది కదా, దాని బంధనం ఉందా? ఇలా చేసినప్పుడు ఆ పొత్తి కడుపును లేపి ఉంచాలి. ఉపస్థమును లేపి అలాగే పట్టాలి. అప్పుడు తొందరగా, ఇప్పుడు ప్రమిదలో నెయ్యి పోసి వత్తి పెట్టి ఉంచడం వేరు, ఆ వత్తిని వెలిగించడం వేరు. వత్తిని వెలిగించినప్పుడు ఆ వత్తి పోగు మధ్యలో ఉండేటువంటి వాయువు, గాలి, ఆ వాయు సంయోగంతో ఈ అగ్ని దాన్ని పీలుస్తుంటది. ప్రమిదలో ఎంత పోస్తే అంత గుంజేస్తుంటుంటది అన్నట్టుగా. ఈ లేపి పట్టుకోవడం ద్వారా, ఈ రకంగా స్వరాన్ని ఎత్తడం ద్వారా మన తిన్నటువంటి అన్నం తోటి తయారయ్యేటువంటి ఆ ఊర్జ, ఎనర్జీ శక్తి ఏంటంటే మన వంట పడుతుంటది అన్నట్టు. తద్వారా మనం చాలా ఆరోగ్యవంతులం అవుతుంటాం, ఆయుష్మంతులం అవుతుంటాం. అర్థమవుతుందా? ఓ మాజాది, ఉడియాన్ బంధనం ఉంది కదా, మరి ఆ ఉడియాన్ బంధనం ఏం చేయాలి? ఉడియాన్ బంధనం జాలంధర్ బంధు
రాదంటున్నాం. జాలంధర్ బంధుది అది విడిచిపెట్టండి. అది జలము అని అంటే మూత్రాన్ని ఆపకూడదు. మూత్రాన్ని ఆపితే దాంతో ఇబ్బందులు వస్తుంటాయి. అందుకని తుమ్మును గాని, ఈ యొక్క పిత్తును గాని, ఈ దగ్గును గాని, ఈ సరాలను గాని, ఇవి వేగాలు ఏది ఆపినా కూడా ప్రమాదం. అందుకని వేగాలను సహజంగా ఆవేగాలు వదిలేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ఇప్పుడు ప్రస్తుత సమాజం లోపల అశ్విని ముద్ర అని చెప్తున్నారు. అశ్విని ముద్ర, అదే అశ్విని ముద్ర ఇది నథింగ్ బట్ మన మూలాధారాన్ని పైకి లేపు ఉంచడము. మీరు ఎంతసేపు ఉంచగలరు దానిసేపు ఫ్రీ చేయడం, ఆ విధంగా చెప్తారు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటిది అశ్విని అంటే చికిత్స, పరిష్కారం. ఏదైతే ఇబ్బందులు ఉంటున్నాయో వాటికి ఉపశమనం కలిగింపజేయడం అశ్విని, చికిత్స పరకంగా వారు చెప్తున్నారు. అశ్విని అంటే చికిత్స. ఇక మీరు ఏదైతే అంటున్నారో ఇందాక ప్రభాకర్ గారు అడిగినటువంటి ప్రశ్న అదే, అంతేనా ప్రభాకర్ గారు? అవును. అందుకని మీ ప్రశ్నలోనే సమాధానం కాదు మీది, మీ ప్రశ్నలోనే ఇంకా సందేహం ఉంది, అది స్పష్టీకరణ అవుతలేదు. ప్రభాకర్ గారు అడగండి, ముని గారు సమాధానం చెప్తున్నారు దాన్ని. మూలాధార బంధంతో ఉద్గీత ప్రాణాయామం చేస్తున్నాం కదా. మూలాధారం ఈ మల ద్వారాన్ని ఇలా పిలుచుకుంటారు. రెక్టం ఇది మూల ఓపెన్ క్లోజ్ మల ద్వారాన్ని ఇలా మూసుకొని ఇలా బిగబట్టి పట్టాలి, అంతే. ఇది దీన్ని మూలబంధం అంటారు ప్రభాకర్ గారు, మూలబంధం అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఉద్గీతంలో జరుగుతున్న మనస్సు ద్వారా జరుగుతుంది, బయటకు ఎక్స్పోజ్ కాదు. ఇప్పుడు ఉద్గీతంలో చేసేది మూలాధార బంధమేనా ఆచార్య? ఉద్గీతంలో పాటించేది మూలాధార బంధం తోటేనా? రెండు ఉంటాయి. మూలబంధం వేరు, ఉడ్డియాన బంధం వేరు. ఆచార్య ఒక నిమిషం. ఉడియాన బంధం అంటే నాభితలాన్ని వెనుకకి లాగి పట్టుకోవడం ఒకటి, అది గుహలెక్క తయారైతే ఉడియానం. మూలాధార బంధం అంటే మన మలేంద్రియాన్ని పైకి లేపుంచుకోవడం, అంతే. రెండు బంధాలు ఉంటాయి. అంటే ఉద్గీతంలో మూల బంధము, ఉడ్యాన బంధం రెండు ఉండాలనా? రెండు ఉంటాయి. బాలరాజు గారు నిద్రపోతున్నారా? మీరు అడుగుతున్నారు కదా, ఈ థియోరీ బాగానే ఉంది, ప్రాక్టికల్ కావాలంటున్నారు కదా, ఇది ప్రాక్టికల్ జరుగుతుందా లేదా? రెండు బంధాలతో చేస్తే విశేషమైన లాభం కలుగుతుంది. అవసరం ఉందా అనేది నా సందేహం. అదే మరి ప్రయోగాత్మకంగా జరిగే దాంట్లోనైతే ఎప్పుడూ రావట్లేదు, ఎప్పుడో ఒకసారి కలబడ్డట్టుగా వస్తుంటారు. బాలాజీ గారు అర్థమవుతుందా? ఎట్లా కూర్చుండాలి, ఎట్లా ఏ భంగిమలో ఉద్గీతం చెయ్యాలి అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క మూలబంధము వేరు, ఉడ్డియాన బంధము వేరు, అంతే. ఈ జాలంధర బంధం చేయకూడదు, మూత్రాన్ని బంధించకూడదు. జాలంధర బంధం అంటే ఏం చెప్తారంటే ఈ కంఠస్థానాన్ని ఇక్కడ ఛాతి దగ్గర నొక్కిపడి నుంచడం, ఇక్కడికి వెళ్ళి గాలి పోకుండా ఆపడం. అవును, వాళ్ళు చెప్పేది కంఠం దగ్గర కదా ఆచార్య జాలంధరం అంటే. ఇక్కడ ఇప్పుడు బుద్ధిపూర్వకంగా జరుగుతుందా లేదంటే బుద్ధిహీనంగా జరుగుతుందా? వాళ్ళు ఏం చెప్తున్నారో మీరేం అర్థం చేసుకున్నారో అది ఇక్కడ చూడండి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వీర్య కోశంలో ఉండేటువంటి వీర్యాన్ని, దయానంద సరస్వతి చిత్రాన్ని చూడండి. దయానంద సరస్వతి పోతబోసిన బొమ్మ వల్ల మనకు ఆ లోపల జరిగేటువంటి విషయాన్ని బయటకు చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు అంటే ఏ సన్యాసి కూడా నల్లని వస్త్రం ధరించాడు. కానీ ఇక్కడ దయానంద సరస్వతి మనకు చూపిస్తున్నది ఏంటంటే ఈ భుజం మీద ఈ రకంగా నల్లని వస్త్రం వేసుకున్నా అంటే ఈ శరీరాన్ని చూడకండి, ఈ కింది నుంచి వస్తున్నటువంటి ఊర్ధ్వరేతస్సును ఇది చూడండి. బ్రహ్మకమలం, మస్తిష్కం ఇక్కడికి అందించాలి. ఇప్పుడు
మీరు చెప్తున్నటువంటిది ఇట్లా ఈ గద్వను తీసుకొచ్చి దీంట్లో పెట్టి ఇట్లా ఆపేటప్పుడు ఎటుపోతుంటది ఊర్జ, ఎటుపోతుంటది ఊర్జ? వేరే వైపు ఆ ఒక వైపు పైకి వచ్చే అవకాశం లేదు కాబట్టి వేరే వైపు పోతుంటుంది. ఇవన్నీ ఏంటమ్మా కిందికి వస్తుంటది అట్లా అంటే. అది ఇప్పుడు ఈ తలను ఏం చేస్తారంటే ఇట్లా ముందుకు సాగదీసి వెనుకకు ఈ గొంతులో ఈ రకంగా పెట్టేస్తుంటారు. ఇప్పుడు ఈ కిందికెళ్ళి వెన్నెముక తోటి వస్తున్నటువంటి నరానికి మనం ఇట్లా వంచుతున్నాం. అవును, దానికి ఓపెన్ గా సహజంగా వదిలిపెట్టాలి. అవును, దాన్నే జాలంధరం అని ప్రచారం ఉంది. మరి అది హఠయోగం, మనది కాదు. అందుకనే ఎగ్జాక్ట్ హఠయోగమే. ఆ హఠయోగానికి వైపు వెళ్ళకూడదు, వెళితే ఇబ్బంది పడతారు. ఆ విషయంలో గోపిదేవ్ గారు యోగ దర్శనం యొక్క భూమికలో రాశారు ఎంత ఇబ్బంది పడ్డారని చెప్పేసి. అందు గురించి హఠయోగం వైపు వెళ్ళొద్దు, మనం పతంజలి యోగాన్ని పట్టుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతుంటాం. కాబట్టి దయానంద సరస్వతి తన శారీరక భాషలో చూపిస్తున్నాడు కదా. పట్టుకుంటున్నారా? వారు ఈ తలపాగా పెట్టుకొని ఈ యొక్క నల్లని అది శాల్వా పైన కప్పుకొని ఈ యొక్క ఛాతి భాగాన్ని మొత్తం చూపిస్తున్నాడు కదా. అవునవును. మరి ఆ ఫోటో పెట్టిన ఆచార్య అది అందరి దగ్గర ఉంది, మీ ఇంట్లో కూడా ఉన్నది. మరి స్వామీజీ నల్లది ఎందుకు వాడకూడదేమో కదా, నల్ల వస్త్రం. నేను చాలా ఆలోచించిన, స్వామి సన్యాసి ఏంటి ఇలా ఈ వస్త్రధారణ చేయడం ఏంటి, నల్లని వస్త్రం వీరికి ఏం అవసరం, దీని వెనుక సందేశం ఏముందని చాలా ఆలోచిస్తే కొద్ది రోజులు పట్టింది దానికి. అప్పుడు ఈ రహస్యం అంతా బయటపడింది. ఊర్ధ్వరేతస్సు అయ్యేటువంటిది తను చూపిస్తున్నాడు. అందుకే వారు ప్రవచనం చెప్పేటప్పుడు అడుగుతుంటే, స్వామీజీ మరి మీరు ఇంత చెప్తున్నారు కదా, గర్భధానం గురించి వివాహం గురించి అంత చెప్తున్నారు కదా, మీకు ఎప్పుడు కోరిక పుట్టదా, ఆడవాళ్ళను చూసినప్పుడు మీకు కామం లేవదా అని అంటే, స్వామీజీ ఏమంటాడంటే, నాకు ఆ వైపు ఆలోచించడానికి సమయమే లేదు. అటువంటి కోరికలు ఎవరికి పుడతాయంటే పని పాట లేకుండా ఊరికే కూర్చున్నటువంటి వారికి. నా దగ్గర ఎంత వ్యస్తంగా ఉంటారంటే నాకు సమయమే లేదు ఆ వైపు ఆలోచించడానికి. వెరీ గుడ్. ఫోటో చూసారా, వారు చూపిస్తున్నారు. అదే చాలా బాగా. అందుకని చేత ప్రకాష్ లో కూడా ఉంది కదండి ఫోటో. అదే ఎక్కడ చూసినా అదే ఫోటో ఎక్కువ ఉన్నది, అందరికి అందుబాటులో. ఈ ఉద్గీతం అనేటువంటిది చాలా శ్రేష్టమైనది. ఆషామాషి తమాషాగా చేయించట్లేదు, దీని వెనుక చాలా లోతైనటువంటిది ఉంది. ఇక ఎప్పుడైనా మరి సమయం వస్తే, ఇప్పుడైతే కంచె చేయడం వేస్తున్నది, ఇక్కడ కంచె చేయడం వేస్తున్నది కాబట్టి చెప్పలేము ఇక్కడ జరుగుతుందా ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది. ఎక్కడ జరిగినా మాత్రం ప్రయోగాత్మకంగా వ్యావహారికంగా చూపించడానికి ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి ఉద్గీతం ఏతద్ పరమం తు బ్రహ్మ తస్మిన్ త్రయం సుప్రతిష్ఠితాక్షరం చ. ఈ యొక్క పరమం తు బ్రహ్మ, పరమం, ఈ యొక్క ఉద్గీతాన్ని పాడేటువంటిది ఎవ్వరు, ఉద్గీతములో ఎగురుతున్నటువంటిది ఎవరు, ఉద్గీతంలో ఎవరు పరమస్థితిని పొందుతున్నారు, పరమము ఎవరు. ఈ ఉద్గీతాన్ని పాడుతున్నటువంటిది జీవాత్మని. ఉద్గీతంలో ఈ పురస్టేట్ గ్రంథి నుంచి స్వాధిష్టానం నుంచి ఉన్నత స్థితికి ఎదిగేటువంటిది, ఊర్ధ్వరేతస్సుగా పైకి పోయేటువంటిది జీవాత్మనే. ఈ జీవాత్మ నిమ్న స్థితి నుంచి పరమస్థితికి, ఉత్కృష్ట స్థితికి చేరుకుంటున్నది. జీవాత్మ చేరుకుంటుంది, కానీ పరమాత్మ మాత్రం ఎప్పుడూ పరమంగానే ఉంటాడు, ఎప్పుడూ గొప్పగానే ఉంటాడు, ఎప్పుడూ శ్రేష్టంగానే ఉంటాడు. కాబట్టి పరమంతు బ్రహ్మ, పరమం అనేటువంటిది, పరమం అంటే ఇక అంతకు మించినటువంటిది ఇంక ఏదీ లేదు. అత్యంత శ్రేష్ఠుడు, గొప్పవాడు పరమాత్మ. తస్మిన్ త్రయం, ఇక అటువంటి ఈ యొక్క ఉద్గీతం పాడుతూ నిమ్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునేటువంటి జీవాత్మ, ఎప్పుడూ ఉన్నత స్థితిలోనే ఉండేటువంటి పరమాత్మ, మరియు జీవాత్మకు ఈ నిమ్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం కల్పించిన ప్రకృతి. తస్మిన్, అందులో త్రయం
త్రయం అంటే మూడు, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, ఈ మూడు. సుప్రతిష్ఠిత అక్షరం, ఈ మూడు సుప్రతిష్ఠితం. అక్షరం, అక్షరం అంటే క్షరం, నాశనము లేనటువంటివి. జీవాత్మకు నాశనము లేదు, ప్రకృతికి నాశనము లేదు, పరమాత్మకు నాశనము లేదు. ఇక నాశనము ఎవరికి అంటే ప్రకృతి యొక్క వికృతికి నాశనము, జీవాత్మ యొక్క క్రియా వ్యవహారం అంటే కుతూహలం, ఇది కావాలి, అది కావాలి, ఇంత కావాలి, అంత కావాలనేటువంటి ఈ క్రియా వ్యవహారం సంధ్యోపాసన అంగస్పర్శలో అర్థమైతే. అందుకే ఓం ప్రకాష్ ఇబ్బంది పడింది ఎక్కడ అంటే, సంధ్యోపాసన తక్కువలో తక్కువ 1 గంట సేపటి వరకు సంధ్యోపాసన చేయాలి అంటే, సంధ్యోపాసనలో ఏంటిది 1 గంట సేపు కూర్చుంది, ఏం చేయాలి, చదివిన మంత్రాలైనా మళ్ళీ చదవాలా, మంత్రాలను చదివితే ఏమొస్తుంది అని ఆలోచిస్తుంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల తరబడి ఆలోచిస్తే అప్పుడు బయటపడింది అనమాట ఈ అక్రియా ధ్యానం. అక్రియ క్రియా చేసేటువంటిది జీవాత్మ, పరమాత్మ అక్రియ స్థితిలో ఉన్నాడు కాబట్టి నువ్వు నా బిడ్డవు, నా దగ్గరికి రా అనేటువంటిది. ఇప్పుడు మళ్ళీ రాసుకోండి ఏంటంటే ఋగ్వేదము 4వ మండలము 21వ సూక్తం మొదటి అహం మనురభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్రహ అనే నేను మనునశీలుడు కాబట్టి నువ్వు నా బిడ్డవు గనక మనుర్భవ దైవ్యం జనయా. అర్థమవుతుందా? ఒక డాక్టరే తన సంతానాన్ని డాక్టర్ కావాలని కోరుకుంటాడు, ఒక పోలీసు తన కొడుకు పోలీసు కావాలని కోరుకుంటాడు, ఒక పండితుడు తన కొడుకు పండితుడు కావాలని ఎందుకు కోరుకుంటాడు అంటే మూలం ఇక్కడ ఉంది. భగవంతుడు ఏమంటున్నాడు తన గురించి? అహం మనుర్ అభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్రహ అని చెప్తున్నాడు. నేను మనువును, మననశీలుడను. కాబట్టి ఓ జీవాత్మ మనుర్భవ ధైర్యం జనయా. అర్థమవుతుందా? అమ్మగారు కెమెరా బంద్ చేసుకొని కూర్చుంటున్నారు ఎట్లా? పుష్పమ్మ గారు అర్థమవుతుందా? రాజమణమ్మ గారు ఒక సందేహం అడిగనా? అడగండి. పరమహంస అన్నారు కదా, మళ్ళీ ఈ ప్రసంగంలో అడిగితే లోతుగా అర్థమైంది. ఈ ప్రసంగంలో ఆచారి ఇప్పుడు చెప్పింది కదా పరమహంస అంటే పరమహంస అది శ్రీకృష్ణ రామకృష్ణ పరమహంస అని పెట్టడం అది పేరుకు సంబంధించిందా లేకపోతే అన్నది నిజంగా పరమహంసలో ఉన్నదా? పరమహంస ఎవరు పెట్టుకుంటారు? జీవాత్మను పరమహంస అన్నారు. పరమహంస అనేటువంటిది వ్యావహారికమైనటువంటి గుణధర్మం వల్ల వచ్చేటువంటిది. ఇంకొకరి ద్వారా మనకు బిరుదాంకితం చేయబడేటువంటిది పరమహంస. మనకు మనం పెట్టుకునేటువంటిది కాదు. ఇక మనకు మనం పెట్టుకుంటే ఎదుటి వాళ్ళు ఏమంటారంటే ఒకసారి అద్దంలో చూసుకున్నాం ముఖం అని అంటారు. అది అంటే హంస గురించి మాట్లాడుతూ పాలను వీళ్ళను వేరు చేసి తాగుతుందని ప్రపంచమంతా చాటిస్తున్నారు. ఇప్పుడు మీ ప్రసంగం ఎలా ఉందంటే సమాధానం చెప్పేసి ఆ ప్రసంగాన్ని దాటేసిన తర్వాత మళ్ళీ అటు ముందట పోతారు. ఇప్పుడు ఇందాక ఏమని చెప్పిండు ఓంప్రకాష్ అంటే ఈ కొలనులో, సరస్సులో, నదులలో ఉండేటువంటి తామర పువ్వు కాడ బయట ఆ కొలను, సరస్సు, నది యొక్క నీళ్లు ఉంటాయి, కాడ లోపట పాలు ఉంటాయి. ఈ యొక్క హంస ఏం చేస్తుంటది అంటే తన ముక్కుతోటి ఆ కాడలో ముక్కును గుచ్చి ఆ కాడలో కారుతున్నటువంటి పాలను పీలుస్తుంటుంటది. నదిలో ఉండేటువంటి, కొలంలో ఉండేటువంటి ఆ నీటికి తెలియదు. అది ఇంత లోతుగా తెలియదు ఆచార్జీ, ఎవరు చెప్పలేదు ఇట్లా. అదే మరి కాడ నుంచి తాగుతుందని తెలియదు. కాకపోతే ఏంటంటే ఈ పాలు ఏంటిది, నీళ్ళు ఏంటిది, నీళ్ళను వేరు చేసి తాగుతుంది అనేది తెలుసు. అంతే, లోతుకు పోలే. అదే మరి లోతుకు పోతేనే కదా తెలిసేది. లోతుకు పోలే. ధన్యవాదాలు. ఎందుకు అడిగినా అంటే ప్రపంచం అంతా ఒక విధంగా ఆలోచిస్తున్నారు.
ఇప్పుడు మీరు చెప్పిన రహస్యం ఒక విధంగా ఉన్నది, అది తెలవాలని చెప్పి మళ్ళీ ఒకసారి అడిగిన అంతే. ఓం. సరే చాలా మంచిది, ధన్యవాదాలు. అమ్మగారు ఏమో అంటున్నారు అడగండి. అదే ఇందాక ఆచార్యజీ చెప్పారు, పరమహంస అంటే ఏ లక్షణం కలిగి ఉంటే దాని పరమహంస అవుతారు అనేటటువంటిది. ఈ యొక్క జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఈ మూడింటికి చావు లేదు, ఎప్పటికీ క్షరముగా అన్నటువంటి నాశనము లేనటువంటివి అనాది పదార్థములు ఈ మూడు అనేటువంటిది. ఈ యొక్క ఆర్య సమాజం సిద్ధాంతం త్రైత సిద్ధాంతం. దేవుడు, జీవుడు, ప్రకృతి ఈ మూడు ఇంటిని పట్టుకొని నడుస్తున్నది కాబట్టి దీని త్రైతవాదం అంటుంటారు. త్రైత సిద్ధాంతం, ఆవగమన సిద్ధాంతం. జీవాత్మను ఉద్దేశిస్తేనేమో ఆవగమనము, ఇక జీవాత్మ, పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి ఈ మూడింటిని పట్టుకుంటేనేమో త్రైత సిద్ధాంతం. సమయం అవుతుంది కాబట్టి ఈ ప్రకటన ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక సత్సంగంలో మనము శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చక్కగా జ్ఞానాన్ని పొందుతున్నాము. మొదటి అధ్యాయము 6వ సంపుటంలో ఉన్నాము. 7వ సంపుటంలో ఇప్పుడిప్పుడే అడుగులు పెడుతున్నాము. జీవాత్మను అంశతో పోల్చారు. మంచిని చెడు వివేకించి గ్రహించాలని. అలాగే మనకు ప్రకృతిగా కనబడుతున్నటువంటి అంశ కూడా ఏ విధంగా నీటిని, క్షీరాన్ని, జలాన్ని వేరు చేస్తున్నటువంటి సత్యాన్ని చక్కగా కళ్ళ కట్టినట్టుగా చూపించారు. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. మీ బంధువులందరికీ పంచండి. ఈరోజు వైదిక సంధ్యోపాసన ప్రభాకర్ గారు, నారాయణఖేడ్. ఓం. ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య, బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసే స్వాహ. ఓం అమృతాపిధానమసే స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేయతాం స్వాహ. ఆచమన మంత్ర. శన్నో దేవీరభీస్తయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్ర. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలాకరపృష్ఠే. మార్జన మంత్ర. ఓం భూ పునాతు శిరసి. ఓం భువ పునాతు నేత్రయో. ఓం సహ పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జన పునాతు నాభ్యాం. ఓం తప పునాతు పాదయో. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్ర. ఓం భూ. ఓం భువ. ఓం సహ. ఓం మహ. ఓం జన. ఓం తప. ఓం సత్యం. ఘమర్షణ మంత్ర. ఓం ఋతం చ సత్యం చాభిద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్ర్యజాయత తతో సముద్రోదర్ణవా. సముద్రాదర్ణవాదది సంవత్సరో జాయత.
అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వశి సూర్యాచంద్రమసౌ దాతాయ తా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. తాచమన మంత్ర. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రాः. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. దక్షిణాదీంద్రోధిపతి స్థిరచిరాజే రక్షితా పితరైషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ప్రతీచీదిగ్వర్ణోధిపతిః పృథాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఉదీచీదిక్ సోమోధిపతిః సజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ధ్రువాదిక్ విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః శిత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఉపస్థాన ప్రకరణం. పరమాత్మ ఉపస్థానం అంటే నాకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడని అర్థం. ఉపస్థాన మంత్రం. జాత వేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. ఋగ్వేదం 1వ మండలం 99వ సూక్తం 1వ మంత్రం. భావార్థం. ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడు ఓ పరమేశ్వర, మా సర్వస్వం సమర్పిస్తున్నాం. లోభంతో ఎవరైని త్యాగం చేయజాలని ధనమును నిశ్చితముగా నశింపజేయుదు అని ఎరుగుదుము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు అవలీలగా గమ్యం చేర్చినట్లే నీవు మా దుఃఖ దుర్మనస్యాలను పరిష్కరించి తరింపజేస్తున్నావు. 2వ మంత్రం. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే. ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్పృశచ్చ. యజుర్వేదం 13వ అధ్యాయం 46వ మంత్రం. భావార్థం. ఓ వరణీయ ప్రకాశక అగ్నిస్వరూప ఈశ్వర, ఇంద్రియోత్కర్షంతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండం యొక్క స్థానము, భూమి మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మమాదిరిగా జగత్తు అంతటిని స్థిరంగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమై ఉన్నది. ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. భావార్థం. ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుతున్న దివ్య స్వరూపుని కిరణములు తీసుకొని పోతున్నాయి. ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను.
4వ మంత్రం. ఉద్వయం తమసస్పరిశ్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. భావార్థం: మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మోన్నతి వైపుకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక దాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యదేవుని వద్దకే చేరుకుంటున్నాం. తర్వాత ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ఇక ఈ దినమంతా వ్యావహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది, అందుకే చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేకపోయాం. కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడం గమనార్హం. అందుకే ఈ అసఫల ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ప్రాయశ్చిత మంత్రం. తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణయామ శరదశతం ప్రభ్రవామ శరదశతం అధీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఇక తప్పు చేయను, ఇంకొక అవకాశం ఇవ్వమని ప్రాధేయపడటం. అతడు చక్షు మాదిరిగా జీవాత్మకు హితం చేయుటకు మున్ముందు సంచరిస్తున్నాడు. అందుకే 100 శరదృతులు చూడగలము, 100 శరదృతులు జీవించగలము, 100 శరదృతులు వినగలము, 100 శరదృతులు మాట్లాడగలం, 100 శరదృతులు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండగలం, 100 శరదృతువుల కంటే కూడా ఎక్కువ జీవించగలం. ఈ విధంగా భగవంతుని అస్తిత్వం అవగాహన గావించుకోవటం మన ఆధ్యాత్మిక నిష్కర్షమే నిర్మల శాంత స్వభావం. ఆచమనం. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణం. హే ఈశ్వర దయానిదే, భగవత్కృపయా అనేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షాన సద్య సిద్ధిర్భవేన్నః. నమస్కారం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ, నమః శంకరాయ చ మయస్కరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యా ప్రకరణం. బ్రహ్మ సాక్షాత్కారం. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే.